అసలు మనిషి అనేవాడు ప్రేమించకుండా ఉండలేడా? ప్రఖ్యాతగాంచిన రచయిత రామచంద్ర మౌళి లోపలి ఖాళీ అనే పుస్తకంలో ఒక విలక్షణమైన కథ ప్రస్తావించాడు. అదేమిటంటే, ఒక రిటైర్డ్ ప్రొఫెసర్ సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళి, ఒక మానసిక నిపుణుడి దగ్గరికి వెళ్ళి, సార్, నేను మనుషులను ప్రేమించలేకపోతున్నాను అని వాపోతున్నాడట. ఒక మనిషి మరో మనిషిని, ఆ మాటకొస్తే ఏ ప్రాణినైనా ప్రేమించడం మానవీయ లక్షణం, కానీ ప్రేమించలేకపోవడం కూడా ఒక వ్యాధేనా అని ఆ వైద్యుడు సందేహించడం ప్రారంభించాడు. ఆ ప్రొఫెసర్కు భార్య లేకపోయినా కానీ కొడుకులు, కోడళ్ళు, మనవళ్ళు అందరూ ఉంటున్నారు. అయితే అందరిలాగే ఉద్యోగం, పార్టీలు, స్కూళ్ళు రకరకాలుగా అంటూ ఆ కుటుంబ సభ్యులు బిజీ అయిపోయారు. కనీసం ఒకరైనా కానీ ప్రేమతో కూర్చొని మాట్లాడేవారే కరువు అయిపోయారు. ఇది జనరేషన్ గ్యాప్, దాని గురించి అతిగా ఆలోచించుకోవద్దు అని డాక్టర్ గారు సలహా ఇచ్చారట. కానీ ప్రేమ రాహిత్యం అరాచకత్వంలా కనిపించింది ఆ ప్రొఫెసర్కు. చివరిగా ఆ ప్రొఫెసర్ డాక్టర్ను కలవడానికి వెళ్ళినప్పుడు ఆ ప్రొఫెసర్ సంతోషంతో, ఆనందంతో, డాక్టర్ గారు, నా ప్రశ్నకు సమాధానం దొరికిందండి అని చెబుతూ తన సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక వీడియోను చూపించాడు. ఆ వీడియోలో దృశ్యం ఏమిటంటే, ఒక చిన్నారి పాప కిలకిల నవ్వుతూ ఉంటుంది. ఒక పెద్దావిడ ఆ పాప దగ్గరికి వెళ్ళింది. అపరిచితురాలైన ఆ పెద్దావిడ చెక్కిళ్ళపై ఆ చిన్నారి బిడ్డ తన లేలేత అరచేతులను స్పర్శించి నివిరింది పాప. వెంటనే పారవశ్యముతో, ఆనందముతో, సంతోషముతో ఆ పెద్దావిడ వంగి ఆ చిన్నారి బిడ్డను ముద్దాడింది. అప్పుడు ఆ ప్రొఫెసర్ డాక్టర్తో అంటున్నాడు, ఆ ఇద్దరి మధ్య ఉన్నటువంటి స్వచ్ఛమైన, నిర్మలమైన అనురాగం, అదే ప్రేమంటే. మనిషిని ప్రేమించాలంటే హృదయం పరిశుభ్రమైన ఖాళీ గ్లాసు లాగా ఉండాలి అని వివరిస్తాడు ప్రొఫెసర్ ఆ డాక్టర్తో. నిజమే, నేటి యాంత్రిక ప్రపంచంలో ఉన్న మనకు ఇది సాధ్యమేనా? ప్రేమ రాహిత్యమా, ప్రేమించడమా? ఆలోచిద్దాం.